ఒక ఆర్టికల్ చదివాను సార్. మీరు శృంగారంలో మీరన్నట్లుగానే అంటే వారానికి 2 రోజులైనా సరే పార్టిసిపేట్ చేస్తే హార్ట్ అటాక్స్ రావంటున్నారు. అది నిజమేనా? లేదంటే ఊరికే ఏదో ఆర్టికల్ ఏద్దాం అనేసి వచ్చుంటదా? రీసెర్చ్ ఉన్నాయా దాని మీద? రీసెర్చ్ ఉంది దాని మీద. ది బెస్ట్ ఎక్సర్సైజ్, ది బెస్ట్ అన్ని ఎక్సర్సైజ్ కంటే బెస్ట్ ఇదే. ఎప్పుడైతే ఈ వ్యాయామం చేస్తారో క్రీడ అన్నారు, అందుకే క్రీడ ఎప్పుడైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యి ఒకవేళ మీరు ఎనర్జీ అంటే మీ క్యాలరీస్ స్పెండ్ చేస్తున్నారు అక్కడ అంటే మీకు అది ది బెస్ట్ ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ యాక్టివ్ అవుతుంది. స్పెషల్లీ హార్ట్ రన్నింగ్ చేసినంత ఎనర్జీ లాస్ అవుతుంది అని అంటుంటారు. అవునవును. ఇప్పుడు ఆ రతి క్రీడలు ఉన్నప్పుడు హార్ట్ మంచిగా పనిచేస్తుంది, యాక్టివ్ అయిపోతుంది. అయితే చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమైతే ఉంటాయో అక్కడ బాడీలో అన్ని వెళ్ళిపోతాయి. ఇప్పుడు హార్ట్ కి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది కొరోనరీ ఆర్టరీస్ ద్వారా. అది కూడా కొంచెము అంటే యాక్టివ్ చిన్న చిన్న ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. అందుకే యాక్టివ్ ఉండాలి. ఎవరైతే సెక్స్ చేయరో వాళ్ళకు రాబోయే రోజుల్లో అంటే మీరు చెప్పినట్లు అటాక్స్ అవన్నీ రావచ్చు. హార్ట్ అటాక్స్ చేసిన వాళ్ళకు కూడా వస్తాయి. బట్ యూనో టేక్ కేర్ చేసుకుంటూ రతి క్రీడలో రావు అని చెప్పేసి అన్నారని మరి అతిగా చేసినా వస్తాయేమో. ఎందుకంటే రీసెంట్ గా ఆర్టికల్స్ మనం చూస్తే ఈ సెల్డనఫిల్ సిట్రేట్, అవినఫిల్, వడినఫిల్ ఇట్లాంటి టాబ్లెట్స్ చేసుకుని ఎక్కువసేపు చేసి హార్ట్ అటాక్ తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూస్తాం. అది నేచురల్. మీరు చెప్పేది అదని అన్నేచురల్. బయట నుంచి ఆర్టిఫిషియల్ ఏమైనా తీసుకొని వాడడం అది వేరే విషయం. దాని వలన ఎప్పుడైనా అది యాక్సిడెంటల్ డ్రగ్ ఎప్పుడైనా రావచ్చు. చేయమన్నారు కదా అని చెప్పేసి క్యాప్సూల్స్ టాబ్లెట్స్ చేసుకొని చేయకూడదు. అందుకే హర్బల్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది. అందులో ఇప్పుడు కొద్దిమంది డాక్టర్స్ మనం చూస్తే ఈ చెట్లు మందు వాడి 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 మీ బాడీని మీరే కిల్ చేసుకున్నారు అని అంటూ ఉంటారు. అంటే అల్లోపతిని మీరు ఒప్పుకోరు, మిమ్మల్ని అల్లోపతి ఒప్పుకోరు. ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అంటే ఇది కాంట్రవర్సీ అవ్వచ్చు, కానీ మనం ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దాం జనాన్ని. నిజంగానే ఇవి మీరు వచ్చేసేసి యునాని, ఆయుర్వేదము ఇవన్నీ కూడా అంటే హోమియోలో కూడా కొద్ది మంది మనం చూస్తే చెట్ల నుంచి కూడా మెడిసిన్ తీస్తూ ఉంటారు. సో ఈ చెట్ల మందులు వాడడం వల్ల మన బాడీలో ఇంకా ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా? అసలు జరగదండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. మీరు చెప్పేది కరెక్టే. యూజువల్లీ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు, న్యూరో ఫిజిషియన్స్. మేము అక్కడ కేసెస్ రెఫర్ చేస్తుంటాము. అలాగే ఎండోక్రైనాలజిస్ట్ ఉన్నారు, డయాబెటీస్ కొరకు మేము పంపిస్తుంటాము. కొన్ని మెడిసిన్స్ రివర్సల్ కొరకు మేము మా దగ్గర నుంచి ఇస్తాము. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పబ్లిక్ అసలు క్వాలిఫైడ్ ఆయుష్ డాక్టర్ దగ్గర వెళ్ళరు. వాళ్ళు ఏదో అక్కడ వెళ్ళడము, అంటే రోడ్డు పైన టెంట్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళడం, తీసుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాను నేను, ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడను, అది వాడానంటే వాళ్ళు చెప్తారు, అరే వద్దు, ఏం వాడుతున్నావు నువ్వు తెలియదు. వాళ్ళు వాడేది కూడా మీరు వాడే ఈ చెట్ల మందులే కదా. అంటే ఎంత క్వాంటిటీలో ఎంత మోతాదులో ఇవ్వాలనేది ఉంటుందేమో కదా. ఉంటే వాళ్ళకి తెలియదు కదా ఏమి ఇవ్వాలను. ఇప్పుడు ఒకటి చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా సరే ఇప్పుడు బెల్లమే తీసుకోండి. మీరు కొంచెం క్వాంటిటీలో తీస్తే ఆ జీర్ణం చేస్తుంది, డైజెషన్ చేస్తుంది. మరింత దీన్ని తినేస్తే అది అతనికి మోషన్స్ అయిపోతాయి. అయితే కాంట్రడిక్షన్ ఇక్కడే. ఒక దాంట్లో డైజెషన్ అవుతుంది, ఒక దాంట్లో మోషన్స్ అవుతున్నాయి. అయితే డోసేజ్, అయితే మళ్ళీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో. మేము ఒక లైవ్ అంటే డెడ్ బాడీని మేము కూడా డిసెక్షన్ చేస్తాము. యునానీలో కూడా ఉంటుందండి. 5.5 years కోర్స్ ఉంటుంది. మాకు సెకండ్ ఇయర్లో అనాటమీ, ఫిజియాలజీ అంతా చదువుతాము. బాడీని డిసెక్షన్ చేస్తాము, పోస్ట్ మార్టం చేస్తాము. మేము ఉస్మానియా అలోపతి డాక్టర్ ఎట్లానో ఒక యునాని సర్టిఫైడ్ డాక్టర్ కూడా అంతే. అందుకే మేము వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తాము, వాళ్ళు మాకు అంతే రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కాబట్టి. అలా ఏం కాదు. బయట ఏదైతే మామూలుగా మేము డాక్టర్లు అని చెప్పుకొని డాక్టర్ కాకపోయినా మెడిసిన్స్ ఇస్తుంటారో వాళ్ళవి వాడడం వల్ల మీలాంటి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. డెఫినెట్లీ వస్తుంది కదా. అన్క్వాలిఫైడ్ క్వాక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం తెలియదు. ఒక పేషెంట్ వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే, కొంచెం క్వాలిఫైడ్ ఉండే అతనేమో డాక్టర్ క్వాక్ ఉండే, ఇప్పుడు ఇతను వెళ్ళి ఏం చెప్తున్నాడు అంటే, సార్ నాకు కొంచెము వెరికోసీల్ అయిపోయింది, సో ఆలిగోస్పర్మియా అయింది అంటే, ఓకే వీక్నెస్ వచ్చేస్తుంది, అంత తక్కువ అవుతుంది, వీక్నెస్ కదా అంత తక్కువ వస్తుంది, అది అంత వీక్నెస్తో వస్తుంది అంటున్నాడు. ఆయనకు అర్థం కాలేదు, అరే ఏం చెప్తున్నాడు ఏమో అని. అంటే నా దగ్గర వచ్చి అలా చెప్తున్నాడు సార్ అలా. మరి ఆయన ఏదో యునాని మెడిసిన్స్ ఇస్తున్నాడు కూర్చొని అట్లా. అయితే మనం ఏంటంటే ఎవరు క్రిటిసైజ్ చేయడం కాదు, కానీ బీయింగ్ ఆయుష్ నేను సర్టిఫైడ్ డాక్టర్, నేను ఎప్పుడైనా సరే ఎవరైనా అలోపతిక్ డాక్టర్ని కలిస్తే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు.
సో యాజ్ ఐ ఆల్సో రెస్పెక్ట్ దమ్. అలా ఏం కాదు, మేము కలిసి సిఎంఎస్ ప్రోగ్రామ్స్ చేస్తాము, చాలా మంది మేము ఇంటరాక్ట్ మిమ్మల్ని అవుతాము. అడగలేదా ఎవరు? మీరేమో ఇక్కడ వచ్చేసేసి మెన్ పవర్ పెంచడానికి మందులే లేవు అని చెప్పి మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, సో మరి మేము అనకూడదా అని చెప్పేసి ఎవరు అనలేదా? ఎవరు చెప్పలేదు, క్రిటిసైజ్ అనేది కాదు, కానీ అది డెఫినెట్లీ ఉందండి. అలాగే వాస్తవం అది. వాస్తవం. మందులు లేవు. ఎందుకంటే అల్లం ఇందులో ఒక ట్రిక్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను లాజిక్. ఈ మెడిసిన్ వచ్చింది యునాన్, గ్రీస్ నుంచి. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు వచ్చింది. అక్కడి ఫార్ములాస్, అక్కడ నుంచి విదేశాల నుంచి కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. మస్తగి, రూమి అని కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అక్కడే దొరుకుతాయి బయట. అయితే అవన్నీ సప్లై ఇచ్చి ఇక్కడ వస్తాయి. యూజువల్లీ మీరు చూడండి, గల్ఫ్లో మీరు విన్నారు కావచ్చు, షేకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లైంగిక సమస్య ఎక్కువ ఉండదు. వాళ్ళకి 70లో 80లో కూడా పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు. ఇద్దరు ముగ్గురు భార్యలు కూడా ఉంటారు, భార్యలు కూడా ఉంటారు. అది వాళ్ళ కల్చర్లో ఉంటుంది. కల్చర్లో వాళ్ళు స్ట్రాంగ్ కూడా ఉంటారు. ఎందుకంటే మీరు చెప్పినట్లు వాళ్ళ డైట్లో కూడా ఆహారం ఉంటుంది. అక్కడ ఉన్నాయి ఆ డెజర్ట్స్లో ఏవైతే ట్రీస్ గ్రో అవుతాయో, అక్కడ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, అందులో ఇంగ్రీడియంట్స్ ఎలాంటివి అంటే ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఓకే. ఇప్పుడు అవి వాడడం వలన వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్ ఉంటారు. ఇక్కడ మనకు ఈ వాతావరణంలో అంత ఉండదు, టు బి ఫ్రాంక్. ఇంకా వాళ్ళు వెల్ ఆఫ్ ఉంటారు, వాళ్ళు వాడతారు. అక్కడ కొంచెం ఈ మెడిసిన్స్ కాస్ట్లీ కూడా ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బుల ప్రాబ్లం లేదు, వాళ్ళు వాడతారు. మీరు కూడా కాస్ట్లీగానే అమ్ముతా ఉన్నారా ఇక్కడ? మనకు ఏమైతే మెడిసిన్స్ వస్తాయో అంతే ఇచ్చిపడము, కానీ కాస్ట్లీ అయితే ఉంటాయి. మొత్తానికి రెహమాన్ గారు చాలా కాస్ట్లీ డాక్టర్ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే అట్లా ఏం లేదు,